హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పక్కింటి కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే వంటకం వంకాయ టొమాటో కర్రీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ కూరకి కావలసిన పదార్థాలు: 3 చిన్న ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1/2 కిలో వంకాయలు తెల్లవి, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 కారపొడి, జీరా పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి 1 స్పూను, నూనె 2 స్పూన్లు, కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెడుతున్నాను. దీని తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. కొంచెం వేడెక్కినాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ఇప్పుడు వేగుతుందండి. ఇంకొంచెం వేగినాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకొని వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేస్తున్నానమ్మా. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పులో నానబెట్టి తీసి పెట్టుకున్న వంకాయలు ఇవి. చేదు ఎక్కుతాయి వంకాయలు కూడా. ఇప్పుడు వేగుతుందండి. కాసేపు మనం మూత పెట్టి పెట్టుకుందాం. ఒకసారి మగ్గినాయా లేదో చూద్దాం. బాగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయ వేగిపోయింది, వంకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు టొమాటోలు వేస్తున్నాను. కొంచెం టమాటా మగ్గాలి. ఇంతసేపు నేను హైలో పెట్టి చేశానండి. కొంచెం ఇప్పుడు సిమ్ లో చేస్తున్నాను. టమాటా మగ్గిపోయింది, చూద్దాము. మగ్గిపోయిందండి, బాగా మగ్గిపోయింది టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగా వేస్తే నలిగిపోతాయి బాగా. అట్లా అయితే బాగుండదు. కొంచెం పంటి కిందికి పచ్చిమిరపకాయ తగులుతూ ఉంటే చక్కటి రుచి ఉంటుంది నోటికి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్, కొంచెం మీడియంలో పెట్టుకున్నాను. మంట పెట్టుకుని వేయించుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీని తర్వాత కారం 1.5 స్పూన్ కారం, ధనియా పొడి, జీరా పొడి, చూసారా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గితే అయిపోతుంది.
చక్కగా మగ్గిపోయింది. నూనె కూడా తేలుతుంది చూడండి. 2 స్పూన్లు ఆయిలే వేసుకున్నాం మనం, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, నార్మల్ అన్నమాట. చూసారండి, అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నా. వంకాయ టొమాటో కూర రెడీ. దీన్ని మీరు అన్నం లేదా చపాతీ పక్కన ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.